సమ్మర్లో పాపం పిల్లలకేమో బయట ఆడుకోవాలనిపిస్తుంది. ఈ ఎండకు ఆడిపిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే ఈవినింగ్ కాగానే బయటికి తీసుకెళ్ళి అలా కొద్దిసేపు అయితే ఆడిపిస్తాను. వీళ్ళని ఆడిపించేసేసరికి నాకున్న ఎనర్జీ మొత్తం అయిపోయి ఫుల్ ఆకలి అయితే మా హస్బెండ్కి కాల్ చేసి ఇలా ఇంటి దగ్గర చాట్ దొరుకుతుంది అనమాట, తీసుకొని రమ్మని చెప్పాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఏరియాలో ఒక ఫేమస్ పానీపూరి బండి లేదా చాట్ బండి అనేది ఉంటుంది కదా, మీ ఏరియాలో కూడా అలాంటి బండి ఏమైనా ఉందా చెప్పండి. ఈ మధ్య నా టైం అస్సలు అంటే అస్సలు బాగాలేదు అనిపిస్తుంది. కాంటెంట్ క్రియేట్ చేద్దాము అని చెప్పగానే ఏదో ఒకటి వచ్చి పడుతుంది నా ప్రాణానికి. రీసెంట్గా ఫోన్కి ఏదో ఇష్యూ వస్తే అది క్లియర్ చేయబోయి డేటా మొత్తం రీసెట్ చేశాను. దాంతో మే మంత్లో నేను షూట్ చేసిన కాంటెంట్ మొత్తం కూడా డిలీట్ అయిపోయింది. అదేంటో నా దరిద్రానికి నేను మే మంత్లోనే చాలా అంటే చాలా కాంటెంట్ షూట్ చేశాను. బట్ నా లక్ ఏంటంటే నా మొబైల్లో 2 ఈమెయిల్ ఐడీస్ ఉండడం వల్ల చాలా వరకు డేటా ఏదైతే ఇంపార్టెంట్ ఫొటోస్ అండ్ అవన్నీ ఉంటాయో అవి చాలా వరకు బ్యాకప్ అయిపోయాయి. సో అదనమాట, మీరు కూడా మీ మొబైల్లో డేటా ఉంటే దాన్ని ఇమీడియట్గా బ్యాకప్ చేసుకోండి. ఎందుకంటే అవి మన మొబైల్కి ఎప్పుడు ఏ ఇష్యూ వస్తుందో అనేది మనకు తెలియదు కదా. సో ముందే డేటాని బ్యాకప్ చేసుకుంటే మనము సేఫ్ సైడ్ ఉంటాము. అసలే ఈ మధ్య మనకు ఫొటోస్ అండ్ వీడియోస్ ఎంత ఇంపార్టెంటో మనం అందరికీ తెలిసిన విషయమే. అండ్ సండే కదా, కొంచెం హెయిర్ కేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేనైతే మెహందీ మాస్క్ అనేది ప్రిపేర్ చేశాను. ఇందులో ఏమేమో యాడ్ చేశాను, పౌడర్స్ ఉంటాయి కొన్ని, ఆ పౌడర్స్ అన్నీ యాడ్ చేసి ఒక హెయిర్ మాస్క్ అయితే అప్లై చేసుకున్నాను. ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సిన్స్ 3 to 4 months నుంచి నేను ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకు హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ హెయిర్ కూడా కొంచెం హెల్దీగా ఉంటుంది. అబ్బాయి హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనుకుంటే మెయిన్ 2 hours వెయిట్ చేయాలి. ఆ 2 hours వెయిట్ చేయడం మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సో నేను మీకు ఎప్పుడైనా మీరు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలనుకుంటే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫుల్ వర్క్ ఉంటుంది చూడండి, ఆ రోజు హెయిర్ ప్యాక్ పెట్టుకోండి. సో దట్ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాక మీరు వర్క్ చేసుకుంటూ ఉంటే మీ పని అయిపోతుంది. సో వెయిటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సండే కదా ఏదో స్పెషల్ చేద్దామని అనుకున్నా, బట్ నా ఇంట్లో ఇన్ని బట్టలు ఉన్నాయి, బట్టలు మడత పెట్టాల్సినవి. సో వాటన్నిటిని మడత చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.